హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అంజలి రెడ్డి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్కూల్కి క్యారీ ఎలా తీసుకోబోతానో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను క్యారీ కట్టేసుకుంటాను. ఆ తర్వాత బాబుని నిద్రపోసుకుంటాను. అక్కడ వంట రూమ్కి గడిపెడుతున్నాను. ఎందుకంటే అక్కడ గ్యాస్ అవన్నీ డేంజర్ కదా, ఒకవేళ బాబు లేచినా సేఫ్గా ఉంటాడని ఆలోచనతో నేను గడ వేస్తాను. అది ఎంత వేసినా పడలేదు, ఎలాగోలాగా వేసేసాను. బాబు డీప్ స్లీప్లో నిద్రపోతున్నాడు. ఇంకా నేను బిగాలు వేసుకొని ఫాస్ట్గా పోవాలి. అది కీసేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, అందుకోసమని మాకు డోర్ పక్కనే కిటికీ ఉంటుంది. కిటికీ ఒకటి ఓపెన్లో పెడతాను, ఎందుకంటే చూసేదానికి లేచినాడా లేదా అని. నిద్రపోతున్నాడు. ఇంకా స్కూల్ కాడికి స్టార్ట్ అయిపోయాను. నాకు స్కూల్ దగ్గరికి ఎంత ఫాస్ట్గా నడిచినా కూడా 15 మినిట్స్ పడుతుంది. పోవడానికి రావడానికి 15 మినిట్స్ పడుతుంది. మధ్యలో మా అమ్మాయికి స్నాక్స్ తీసుకున్నాను. ఓరియో బిస్కెట్ తీసుకున్నాను. 100 రూపీస్ ఇస్తే అంకుల్ చేంజ్ లేదన్నాడు. అందుకే ఫోన్పే కట్టేసి వచ్చేసాను. అక్కడ వరుసగా 3 అంగిళ్ళు ఉంటాయి. ఆ 3 అంగిల్లో ఏదో అంగిల్లో తీసుకొని వెళ్ళిపోతుంటాను నేను. మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఆ 2 దాంట్లలో కూడా ఇక్కడ సైకిల్కి పార్కింగ్ అనమాట. ఇది స్కూలు అటు సైడ్ కూడా ఉంటుంది. అక్కడంతా ప్లే గ్రౌండ్ అనమాట. స్కూల్ సైకిల్కి ఆ పక్కన. ఇది సార్ వాళ్ళ హౌసు. 2 ఫ్లోర్లు ఉంది. అది కింద పార్కింగ్ కూడా ఉంది. ఇటు సైడు మహాత్మా గాంధీ బ్లాకు. ఇక్కడ మనకి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఎవరు లేదనుకుంటారు. అటు సైడ్కి ఒకటి, ఇటు సైడ్కి ఒకటి 2 సీసీ కెమెరాలు పెట్టారు. ఇక్కడ పెద్ద గేట్ ఉంది కదా, ఆ లోపల ఫంక్షన్లు చేస్తారు. చాలా ప్లేస్ ఉంది. పైన హాస్టల్ ఉంటుంది, కింద స్కూల్ ఉంటుంది. ఇక్కడ చిన్న గేట్ ఉంది కదా, అక్కడ ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఇలా పోతే మా పాప వాళ్ళ బ్లాక్ వస్తుంది. పోతా ఉండాలి కొంచెం. అదే కాదు, ఇక్కడ స్టాఫ్కి రూమ్ అనమాట అది. ఇక్కడ 4th 5th క్లాస్ వాళ్ళు ఉంటారు, స్టేట్ సిలబస్ వాళ్ళు. అలాగనే పోతా ఉండాల. ఇక్కడ కూడా ఒకటి సీసీ కెమెరా ఉంది, ఎవరు పెద్దగా గమనించరు అది. ఇక్కడ స్టేట్ సిలబస్ వాళ్ళకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి అక్కడ పైన ఉంటుంది. ఇక్కడ స్టేట్ సిలబస్ పిల్లలకి రైమ్స్ వినిపిస్తున్నారు టీవీలో వేసి. ఇలానే పోతే ఇట్లా రిటర్న్ తిరిగితే అక్కడ వాచ్మెన్ కనిపిస్తున్నాడు కదా, అట్లాగే లోపల పోతే ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ మీద ఏం పోలేదు నేను, స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే మా అమ్మాయి ఉండేది 1st ఫ్లోర్లోనే. ఇది ఇక్కడ గేటు మనకి ఓపెన్లో ఉండదు, ఎందుకంటే ఎవరంటే వాళ్ళు వస్తూ పోతుంటారని. 11:30 పైన గేట్ ఓపెన్ చేస్తారు, అందుకే 11:30 పైన అందరూ పోవాలా. ఇక్కడ అంకుల్ అడుగుతున్నాడు 5th క్లాస్ వాళ్ళు ఎక్కడ ఉంటారని. పైన ఉంటారని చెప్పాను. ఇదంతా సార్ వాళ్ళకి అవార్డులు, గిఫ్ట్లు ఇచ్చినారు. నేను ఇక్కడ తొందరలో ఒకటి మర్చిపోయాను, బాబు లేస్తాడేమో అని. మా పాపకి జలుబు, దగ్గు, ఫీవర్ వస్తున్నాయి. మళ్ళీ రిటర్న్ పోయి అడిగాను, మేడం పాపకి ఏమన్నా ఫీవర్ వస్తుందా అంటే, లేదు మేడం రాలేదని చెప్పింది మేడము. సరే ఓకే చల్లగానే ఉంది, లేదు అని చెప్పింది. అక్కడ చేపట్టుకొని చూస్తుంది కదా, ఆమె వాళ్ళ టీచర్ పేరు అంజు. వాళ్ళు కేరళ నుంచి వచ్చారు ఇక్కడికి. మా బాగుంటారు మేడం. నేను మళ్ళా ఇంటి దగ్గరికి వచ్చేసాను. చాలా మెల్లగా తీస్తున్నాను, లేచేస్తాడేమో అని. మా బాబు అమ్మయ్య సేఫ్గా నిద్రపోతున్నాడు. నా పరుగున వచ్చేసాను, బాబు ఏమన్నా లేస్తాడేమో అని. అక్కడ చేతిలో మా బాబు అరస పెట్టుకొని నిద్రపోతున్నాడు.